హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడన్నా ఒక స్టాక్ మల్టీ ఇయర్ కన్సాలిడేషన్ లెవెల్ తర్వాత బ్రేక్అవుట్కి గురైతే మనం వెంటనే చాలా ఆసక్తిగా అది మనకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడే మనము చాలా జాగ్రత్తగా స్మార్ట్గా కూడా క్వశ్చన్స్ అనేవి వేయాలి. ఈ బ్రేక్అవుట్ అనేది తాత్కాలికమా ఆర్ లేకపోతే దీని వెనకాల మంచి బలమైన ట్రెండ్స్ ఉన్నాయా లేదా? ఇటువంటి ట్రెండ్స్ని మనం చూడడం కోసం వివిధ రకాల ఇండికేటర్స్ యొక్క సహాయం తీసుకుంటూనే ఉంటాం. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది ఇది వరకు మనం చూసాం, కానీ గత కొన్ని వీడియోస్లోనే మేము రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటర్ ఆర్ఎస్ గురించి చెప్తూ వచ్చాం. ఆర్ఎస్ 0 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అవుట్ పర్ఫార్మింగ్ సిగ్నల్ అండ్ 0 కన్నా తక్కువ ఉన్నట్టయితే అండర్ పర్ఫార్మింగ్ సిగ్నల్. అంటే ఏంటి? రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది ఒక స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ని మార్కెట్ యొక్క బ్రాడ్ ఇండెక్స్ తోటి పోలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతీ ఎయిర్టెల్ యొక్క స్టాక్ ని తీసుకుందాం. సో నిఫ్టీ 500 ఇండెక్స్ తో పోలిస్తే ఈ స్టాక్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుందా లేదా అనేది కొలవడానికి రిలేటివ్ స్ట్రెంగ్త్ ని వాడుతూ ఉంటాం. అయితే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఒక స్టాక్ కి బ్రేక్అవుట్ అయిన తర్వాత 0 కన్నా ఎక్కువ చూపించినట్టయితే అది ఒక మంచి పాజిటివ్ ట్రెండ్ అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దీనికి చాలా ఉదాహరణల కింద కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ విషయానికి కానీ వస్తే గత 6 సంవత్సరాలు కన్సల్టేషన్ ఫేజ్ లో ఉండిన తర్వాత ఇది ఒక బ్రేక్అవుట్ కి గురైంది. సో బ్రేక్అవుట్ తో పాటు ఆర్ఎస్ తీసి చూసినట్టయితే అవుట్ పర్ఫార్మింగ్ అంటే 0 కన్నా ఎక్కువ ఉన్నట్టుగా తెలిసింది. సో ఇక్కడ మనకి ట్రెండ్ అనేది అప్వర్డ్ గానే బలంగా ముందుకు సాగింది. అండ్ రెండోది ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్. సో ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక సంవత్సరం పాటుగా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్న తర్వాత మల్టిపుల్ బ్రేక్అవుట్స్ అనేవి రెసిస్టెన్స్ దగ్గర ఇవ్వడానికి ట్రై చేసిన తర్వాత ఆల్ టైమ్ హైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత ఆర్ఎస్ కూడా అవుట్ పర్ఫార్మింగ్ సిగ్నల్ ఇవ్వడం తోటి ఇది ఒక అప్వర్డ్ ట్రెండ్ లోనే కొనసాగింది. కాకపోతే ఎప్పుడు ఇలా ఉంటే ఈ సెటప్ అనేది ముందుకే వెళుతుంది అనే రికమెండేషన్ అయితే మేము ఇక్కడ చెప్పట్లేదు. కాకపోతే ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ 0 కన్నా ఎక్కువ ఉన్నట్టు అవుట్ పర్ఫార్మింగ్ సిగ్నల్ ఇస్తే అది ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఒక మంచి బ్రేక్అవుట్ ని చూడడానికి అనేది మాత్రం తెలియపరుస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఇండికేటర్స్ ని ఎలా వాడుకోవాలి? సో ఒక ట్రేడింగ్ వ్యూలోని ఇండికేటర్స్ ని వాడుకోవాలి అని అంటే మొట్టమొదటిగా చార్ట్స్ కి వెళ్ళాలి. అండ్ చార్ట్స్ లోని ఇండికేటర్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఆ ఇండికేటర్స్ లోని మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటర్ ని ఎంచుకొని భారత్ ట్రేడర్ ద్వారా దాన్ని ఎంచుకోవాలి. నెక్స్ట్ సెట్టింగ్స్ కి వెళ్ళి ఇన్పుట్ ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏదైతే మన యొక్క ఇండియా ఒక బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ అయినా నిఫ్టీ 500 ని ఎంచుకోవాలి. అండ్ సెక్టార్ బేస్ ఇండెక్స్ ని కూడా ఎంచుకోవాలి. అంటే ఏంటి? మీరు కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ చూసినట్టయితే నిఫ్టీ బ్యాంకింగ్ కానీ, ఆటోకి సంబంధించిన ఇండస్ట్రీ అయితే నిఫ్టీ ఆటోని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. పీరియడ్ కి వెళ్ళి 26 వీక్ అనేది ఇవ్వాలి. 26 వీక్ అనేది ఎందుకు అంటున్నారు? 52 వీక్ కాదు, ఇది మిడ్ మొమెంటమ్ ని క్యాప్చర్ చేయగలిగిన కొంచెం ఏమన్నా అవకతవకలు వాలిటాలిటీ ఉన్నా కూడా ఈ పార్టీకి అనేది యూనిఫార్మిటీలోకి వచ్చేస్తుంది. సో అవన్నీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ కంటే స్టైల్స్ ఇన్పుట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఈ బబుల్స్ కన్ఫర్మేషన్ అనేది అన్క్లిక్ చేసుకుని అది డీసెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగని చేసుకున్నట్టయితే మీకు ఒక ఇండికేటర్ ట్రేడింగ్ వ్యూ అనేది తయారైపోతుంది. సింపుల్ స్క్రీనర్ లో కూడా మీరు ఇది వాడొచ్చు. మేము ఇక్కడ ఏం చేసాము? ఎటువంటి పరిమితులను తీసుకున్నాం? మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ దాని యొక్క 52 వీక్ హై కన్నా 10% తక్కువలో ట్రేడ్ అవ్వాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ దాని యొక్క డే మూవింగ్ యావరేజ్ కానీ 50 డే మూవింగ్ యావరేజ్ కానీ 200 డే మూవింగ్ యావరేజ్ తో పోలిస్తే ఎక్కువ ఉండాలి. అండ్ దాని యొక్క 50 డే మూవింగ్ యావరేజ్ 200 డే మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఈ పరిమితులు ఫిల్టర్ వేసిన తర్వాత 320 కంపెనీస్ యొక్క స్టాక్స్ మనకి వచ్చింది. కానీ 320ని మనం చెప్పలేం కదా. సో ఇక్కడ మనం మాన్యువల్ గా ఆ బ్రేక్అవుట్స్ ని ట్రాక్ చేయాలి. అలా ట్రాక్ చేస్తున్నప్పుడు బ్రేక్అవుట్ తో పాటు ఈ ఇండికేటర్స్ ఎక్కడైతే బలంగా ప్రాబబిలిటీ ఎక్కువ దిశలోని ఇక్కడ బ్రేక్అవుట్స్ అనేవి బలంగా మారే అవకాశాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయో అటువంటి స్టాక్స్ ని ఎంచుకుని 5 స్టాక్స్ తోటి మేము ముందుకు ఈ వీడియోతో రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి. అయితే మేము ఏ 5 స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నామో ఈ వీడియోలో తెలుసుకోవాలని ఉంది కదా. వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయేది ఏవైతే బ్రేక్అవుట్స్ కి గురైన ఇటీవలే స్టాక్స్ అండ్ దాని యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ అవుట్ పర్ఫార్మింగ్ సిగ్నల్స్ అనేవి ఇచ్చాయని. మొట్టమొదటి ఫీనిక్స్ మిల్స్. ఫీనిక్స్ మిల్స్ గురించి కానీ చూసినట్టయితే వీళ్ళు మాల్స్ ని ఏర్పరుస్తారు. మాల్స్ అంటే ఏంటండి? షాపింగ్ సెంటర్సే కదా. షాపింగ్ చేసుకోవడంతో పాటుగానే వీళ్ళకి స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకునే తీరులోని రెవెన్యూ మోడల్స్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఈ కంపెనీ యొక్క స్టాక్ మూవ్మెంట్స్ కానీ చూసినట్టయితే గత 2 సంవత్సరాలు కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్న తర్వాత ఇటీవలే ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ క్యాండిల్ ని కానీ చూసినట్టయితే బుల్లిష్ గానే ఉంది. కానీ ఆర్ఎస్ 0 కన్నా ఎక్కువ ఉండడం వల్ల దాని యొక్క మార్కెట్ తో కానీ పోలిస్తే ఇది ఫేర్ ఎనఫ్ గా బాగానే పర్ఫార్మ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ 1890 కన్నా ఈ వాల్యూ తగ్గినట్టయితే వెంటనే ఈ ట్రెండ్ అనేది ఇన్వాలిడేట్ అయిపోద్ది. బ్రేక్అవుట్ అనేది ముందుకు సాగదు. వీళ్ళు ఎటువంటి బిజినెస్ చేస్తున్నారు? సో నేను ఇందాక చెప్పినట్టుగానే ప్రైమ్ లొకేషన్స్ లో వీళ్ళు మాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ముంబైలో ఉన్న ప్రెస్టీజ్ పలాడియం మాల్. సో ఇక్కడ కానీ తీసుకున్నట్టయితే వాళ్ళు మాల్స్ తో పాటుగానే చాలా ప్రీమియం అయిన లగ్జరీ హోటల్స్ ని అండ్ ఒక ప్రీమియం అయిన ఆఫీస్ బిల్డింగ్ ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు. సో ఇలా యాడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఆక్యుపెన్సీ సుమారుగా 2026లోని 97% వరకు ఉంది. అండ్ అలానే మన దేశంలోని 8 మహానగరాల్లోని
12 ఆపరేషనల్ మాల్స్ కింద వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క కీస్ విషయానికి గాని వస్తే రెండు హోటల్స్ యొక్క 588 కీ కెపాసిటీతో ఆపరేట్ చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ రెవెన్యూ యొక్క బ్రేకప్ ఎలాగుంది? సో వీళ్ళకి వచ్చే టోటల్గా 73% ఆదాయం అనేది మాల్స్ అండ్ ఆఫీస్ రెంటల్స్ నుంచి వస్తుంది. 16% హోటల్స్ నుంచి వస్తే 11% రెసిడెన్షియల్ నుంచి వస్తుంది. గత 5 years కి మేము కానీ నంబర్స్ తీసి చూసినట్టయితే సేల్స్ 3 రెట్లు పెరిగితే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ 5.8 రెట్లు పెరిగినాయి. ఇంతలాగా ఎందుకు పెరిగినాయి? మార్జిన్స్ అనేవి 50 నుంచి 60% పెరగడం వల్ల, ఆపరేటింగ్ మార్జిన్స్ కలిసి రావడం వల్ల ఇంతలాగా పెరిగినాయి. గ్రోత్ అవుట్లుక్ ఎలాగుంది? మేనేజ్మెంట్ వాళ్ళు చాలా బలంగా ఏం చెప్తున్నారంటే 2030 కల్లా రీటైల్ స్పేసెస్ ఇప్పుడు ఉండే 11.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ నుంచి 18 మిలియన్ స్క్వేర్ ఫీట్ దాకా పెంచుతాం మేము, అంతవరకు మేము ఎక్స్పాండ్ అవుతాము. అండ్ నెక్స్ట్ ఆఫీస్ స్పేసెస్ విషయానికి వస్తే ఇప్పుడు ఎంతైతే ఉందో దాన్ని రెట్టింపు వేగంలోనే 9 మిలియన్ స్క్వేర్ ఫీట్ దాకా పెంచుతాము ఆఫీస్ స్పేసెస్ కి సంబంధించి. అండ్ కీస్ ఇప్పుడైతే 588 ఉండేది కాస్త 2188 కీస్ వరకు మేము పెంచుతాము, అంతవరకు కెపాసిటీ అనేది మేము ముందుకే చూస్తున్నామని చెప్పారు. సో ఇవన్నీ ఇలాగ ఉన్నాయి, కానీ బ్యాలెన్స్ షీట్ కూడా దీన్ని సంప్రదిస్తూనే 3900 కోట్ల వీళ్ళు క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రాసెస్ లోనే ఆల్రెడీ చూపెట్టారు. అంటే ఫ్యూచర్ లో ఇవి అసెట్స్ కింద మారుతాయి. కానీ ముఖ్యమైన రిస్క్ వీళ్ళు ఏమి ఫేస్ చేయాలి అంటే ప్రతి సంవత్సరం లీజ్ మీద తీసుకుంటున్న బిల్డింగ్స్ యొక్క లీజ్ రెంటల్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి. సో అప్పుడు రెన్యువల్ అనేది అవ్వకపోతే చాలా రిస్క్ లోకి వెళ్ళిపోతారు. అలాగని చూసుకున్నట్టయితే వచ్చే 2-3 సంవత్సరాల్లో 50% కన్నా ఎక్కువ ప్రాపర్టీస్ రెన్యువల్ కి డ్యూకి వచ్చేస్తాయి. సో అక్కడ వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెన్యువల్ అనేవి చేసుకోగలగాలి. రెండవ కంపెనీ వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్. సో వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్ గురించి చూడాలి అని అంటే వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నారు, కానీ రియల్ ఎస్టేట్ లోనే ఉండే స్పేసెస్ ని తీసుకుని ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేసెస్ కింద, వర్క్ స్పేసెస్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ మూవ్మెంట్ యొక్క విషయాన్ని కానీ వచ్చినట్టయితే అక్టోబర్ 2025లోని ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత 36% కరెక్షన్ కి గురైంది. గురైన తర్వాత ఇటీవలే వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ముందుకు వచ్చి ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ అలానే దాని యొక్క క్యాండిల్ విషయానికి వస్తే మనం ఆ క్యాండిల్ విషయానికి వస్తే ఆల్రెడీ 18% రిటర్న్ అనేది చూసింది. సో 623 కన్నా ఈ పర్టికులర్ వాల్యూ కానీ పడిపోతే ట్రెండ్ ఇన్వాలిడేట్ అయిపోతుంది. సో వీవర్క్ ఇండియా వాళ్ళు అసలు ఏం చేస్తారు? వీవర్క్ ఇండియా వాళ్ళు నేను ఇదివరకు చెప్పినట్టుగానే ప్రైమ్ లొకేషన్స్లోని ఏవైతే అద్దెకుండే బిల్డింగ్స్ అనేవి ఉంటాయో వాటిని లీజ్ మీద తీసుకుని ఫిట్ అవుట్స్ అంటే రెనోవేషన్స్ చేసుకుని చాలా ఫ్లెక్సిబుల్ అండ్ ప్రీమియం వర్క్ స్పేసెస్ కింద ప్లేసెస్ని కన్వర్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళు అద్దెకి ఎవరికి ఇస్తారు? ఎవరైతే స్టార్టప్స్ నుంచి మొదలుకొని Fortune 500 కంపెనీస్ వరకు కూడా చాలా ఫ్లెక్సిబుల్ లెవెల్స్లో, అంటే మీకు ఒక రోజుకు ఒక డెస్క్ కావాలా, 1000 డెస్క్లు కావాలా, లేకపోతే 3 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ చేసుకుంటారు, అన్ని మీ ఇష్టమే. దానికి తగినట్టుగా ఫ్లెక్సిబుల్గా వీళ్ళు పెట్టుకున్నారు. సో ఆన్ డిమాండ్ వర్క్ స్పేసెస్ కావాలి అని అంటే అందరూ వీవర్క్ వైపుగానే తిరిగి చూస్తున్నారు. అండ్ వీళ్ళకి ప్రస్తుతంగానే చూడాలి అని అంటే 8 మహానగరాల్లోనే 76 ఆపరేషనల్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ యొక్క డెస్క్ యొక్క కెపాసిటీ వస్తే 126,900 డెస్క్ కెపాసిటీ తోటి ఆపరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీవర్క్ అనే గ్లోబల్ బ్రాండ్ తో పాటు వీళ్ళ వెనకాల ఎంబసీ వాళ్ళ యొక్క ప్రమోటర్ అడ్వైజ్ అనేది ఉంది. సో నంబర్స్ పరంగా కానీ మనం చూసినట్టయితే ఈ నంబర్స్ గత 5 సంవత్సరాల్లోని సేల్స్ అనేది 3 రెట్లు పెరిగినప్పటికీ కూడా ఈ కంపెనీ 2022 నుంచి 24 మధ్యలో లాసెస్ లో ఉండి ఇటీవల 25 నుంచి 26 మధ్యలో ప్రాఫిటబుల్ గా మారింది. ఆపరేటింగ్ లెవెల్లోనే కంపెనీ ప్రాఫిట్ పాజిటివ్ గానే ఉంది. అండ్ మార్జిన్స్ కూడా పెరిగినప్పటికీ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అండ్ డిప్రిసియేషన్ ఖర్చులు పెరగడం వల్ల ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గింది. కాకపోతే ఇక్కడ గత సంవత్సరాల్లో ఉండే అక్యుములేటెడ్ లాసెస్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ అనేది లభించడం వల్ల నెట్ ప్రాఫిట్ 75 crores దగ్గర ఉంది. కానీ మనం ఇన్వెస్టర్స్ గా ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండదు కాబట్టి అప్పుడు వీళ్ళు క్యాష్ ఫ్లోస్ ఎంత బలంగా ఉంటాయి అనేది మనం వేచి చూడాల్సిన విషయమే. అయితే మేనేజ్మెంట్ యొక్క గ్రోత్ అవుట్లుక్ ఎలాగుంది? 2027 కల్లా 23% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి 126,900 డెస్క్ కెపాసిటీ నుంచి 155,000 దాకా పెంచుకోవాలి అని అనుకుంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు గైడెడ్ రెవెన్యూ అనేది 20% దాకా పెరుగుతుంది రాబోయే కొన్ని సంవత్సరాల పాటుగానే గైడెన్స్ ఇచ్చారు. అండ్ అలానే క్యాపెక్స్ పరంగా చూస్తే 500 నుంచి 600 కోట్ల దాకా వీళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టారు, ఎందుకంటే ఇంతవరకు వీళ్ళు క్యాపిటలైజ్ చేయాలి కాబట్టి. ముఖ్యంగా వీళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యల విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళకి ఎవరైతే లీజ్ రెంటల్స్ అనేవి ఉన్నాయో అది 5 నుంచి 10 years దాకా కాంట్రాక్ట్ అనేది వేసుకుంటారు. కాకపోతే వీళ్ళ యొక్క కస్టమర్స్ తోటి మాక్సిమం 1 నుంచి 3 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఆ కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైనా కస్టమర్స్ తో కాంట్రాక్ట్స్ రెన్యూ చేయలేకపోతే వీళ్ళకి ఫిక్స్డ్ లీజ్ రెంటల్స్ అనే ఖర్చు వీళ్ళు పే చేయాల్సి వస్తుంది. సో అప్పుడు వీళ్ళ లాభాలపైన ప్రభావం అనేది పడిపోతుంది. మూడవ కంపెనీ న్యూలాండ్ ల్యాబ్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఎలాగైతే యాపిల్ దాని యొక్క ఫోన్స్ ని తయారు చేసి ఫాక్స్కాన్ వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అలానే న్యూలాండ్ ల్యాబ్స్ వాళ్ళు వాళ్ళ సొంతగా కాకుండా వాళ్ళు ఏపీఐ కీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ తో పాటు CDMO అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ కింద సర్వీసెస్ వీళ్ళు నిర్వర్తిస్తారు. అంటే గ్లోబల్ లెవెల్లో ఫార్మా కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్ ని తయారు చేసుకున్నట్టయితే దానికి కావాల్సిన
కోర్కి ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని వీళ్ళు తయారు చేసి అందిస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క స్టాక్ అసలు ఎలా పర్ఫామ్ చేసింది? డిసెంబర్ 2024 నుంచి 18,000 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ అక్కడే ఉండిపోయింది. కానీ ఇటీవలే వీళ్ళకు బ్రేక్అవుట్ అనేది సంభవించింది. కాకపోతే ఆర్ఎస్ అనేది 0 కన్నా ఎక్కువ ఉండడం వల్ల అవుట్ పర్ఫార్మింగ్ సిగ్నల్ కూడా మనకు లభించింది. కాకపోతే 17,000 కన్నా ఈ వాల్యూ తగ్గినట్టయితే అప్పుడు ఇది ఇన్వాలిడేట్ అయిపోతుంది. వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలో 90% వీళ్ళకి రెవెన్యూ అనేది ఎక్స్పోర్ట్స్ ద్వారా ఎగుమతులు చేయడం ద్వారా వస్తుంది. అండ్ వీళ్ళ నంబర్స్ పరంగా కానీ చూసినట్టయితే గత 5 సంవత్సరాల్లోని వీళ్ళ యొక్క సేల్స్ 2 రెట్లు పెరిగినట్టయితే ప్రాఫిట్స్ 5 రెట్లు పెరిగినాయి. ఎందుకు ఇంతలాగా ప్రాఫిట్స్ పెరిగిపోయినాయి అని అనుకుంటున్నారా? వాళ్ళ యొక్క మార్జిన్స్ ఈ సంవత్సరానికి 15% నుంచి 28% మధ్యలో పెరగడం మనం చూసాం. సో అందువల్ల ఇంతలాగా పెరుగుతుంది. గ్రోత్ అవుట్లుక్ పరంగా కానీ మనం చూసినట్టయితే మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే 5 సంవత్సరాల్లోపు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెవెన్యూకి 18 నుంచి 20% మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. అండ్ అలానే పెప్టైడ్స్ అనే ఈ ఇండస్ట్రీ ఏదైతే $1 మిలియన్ ఇండస్ట్రీలోనే అవకాశాలు వెతుక్కుంటూ అక్కడికి చొరబడిపోవాలి అని వెయిట్ లాస్ కి సంబంధించిన డ్రగ్స్ తో పాటు ఆల్రెడీ GLP-1 అనే డ్రగ్ ఇక్కడ అప్రూవల్ తీసుకోవడంతో అక్కడ చాలా ఎక్కువగా వీళ్ళకి పొటెన్షియల్ కనిపిస్తుంది. మేము ఆ తీరులోనే విస్తరిస్తామని చెప్తున్నారు. కాకపోతే రిస్క్స్ ఎలాగుంటాయి? వీళ్ళు కంప్లీట్ గా క్లినికల్ ట్రయల్స్ అండ్ అప్రూవల్స్ మీద ఆధారపడిపోయిన బిజినెస్. అక్కడ కానీ ఏ అప్రూవల్ రాకపోయినా ఏదన్నా ఒకటి లేట్ అయినా వెంటనే దాని యొక్క ప్రభావం వీళ్ళ లాభాలపైనే పడిపోతుంది. అండ్ రెండవది కస్టమర్ కాన్సన్ట్రేషన్ రిస్క్. టాప్ 5 కస్టమర్స్ నుంచి 64% దాకా ఆదాయం రావడంతో ఇక్కడ కొంచెం కీలకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 4వ కంపెనీ ఆర్ 4వ బ్రేక్అవుట్ ఇచ్చిన కంపెనీ విషయానికి వస్తే లీలా ప్యాలెసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్. లీలా ప్యాలెసెస్ విషయానికి కానీ వస్తే సో వీళ్ళు కూడా ఒక హోటల్ మేనేజ్మెంట్ అంటే మన దేశంలోని ఒక ప్యూర్ ప్లే లగ్జరీ హోటల్ మేనేజ్మెంట్ కంపెనీగానే వ్యవహరిస్తున్నారు. అండ్ వీళ్ళ మోడల్ కానీ చూస్తే 50% అసెట్ హెవీ, 50% అసెట్ లైట్. అంటే ఏంటి? సొంతగా వీళ్ళు కొన్ని ఓన్ చేస్తే రెంటల్ మోడల్లో కొన్ని ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు స్క్రీన్స్ పైన కానీ చూసినట్టయితే ఎక్కడెక్కడైతే బ్లూతో సర్కిల్ చేసినట్టు ఉంటుందో అవి 15 ఆపరేషనల్ ఎంటిటీస్ ఆర్ ఆపరేషనల్ లొకేషన్స్ కింద భావించవచ్చు. గ్రీన్తో సర్కిల్ చేసిన 9 మాత్రం ఫ్యూచర్లో రాబోయే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. సో ఈ కంపెనీ యొక్క స్టాక్ విషయానికి, స్టాక్ మూవ్మెంట్ కానీ వస్తే స్టాక్ లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కన్సాలిడేషన్ ఫేస్ లోనే ఉంటుంది. సో కన్సాలిడేషన్ ఫేస్ ని దాటుకుని ఇటీవలే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆర్ఎస్ కూడా 0 కన్నా ఎక్కువ ఉండడం వల్ల అవుట్ పర్ఫార్మింగ్ సిగ్నల్స్ కూడా వచ్చేసినాయి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా 433 కన్నా తగ్గితే ఈ పర్టికులర్ ట్రెండ్ అనేది ఇన్వాలిడేట్ అయిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ పర్టికులర్ కంపెనీ విషయానికి వస్తే హాస్పిటాలిటీ ఇండెక్స్ లోనే మెట్రిక్స్ అనేది మనం ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూస్తాం కదా, అక్కడ ఇది చాలా బెస్ట్ మెట్రిక్స్ అయినా ఈ గత సంవత్సరానికి 48% ప్రాఫిట్స్ ని చూపించింది. అండ్ వీళ్ళకి వచ్చే ఆదాయం ఎలాగుంది? 53% వీళ్ళకి రూమ్ రెంట్స్ నుంచి వస్తే, 32% ఫుడ్ అండ్ బీవరేజెస్ నుంచి వస్తే, మిగతా యాక్టివిటీస్ నుంచి ఒక 12% ఆదాయం అనేది వస్తుంది. అండ్ వీళ్ళ నంబర్స్ కానీ గత 4 సంవత్సరాలకి కానీ మనం తీసి చూసినట్టయితే వీళ్ళకి వచ్చే ఆదాయం 2 రెట్లు పెరిగినప్పటికీ కూడా వీళ్ళకి ఇంతకు ముందు అంటే 2023లోని 62 కోట్ల లాస్ ఉండేది కాస్త ఇప్పుడు 2026 కల్లా ఇది 403 కోట్ల ప్రాఫిట్స్ కింద మారిపోయినాయి. ఇంతలాగా ఎలా మారిపోయింది అంటే నేను ఇది వరకు చెప్పినట్టుగానే వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మెట్రిక్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి రిస్క్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆర్ హై పేయింగ్ ట్రాఫిక్ అనేది US నుంచి UK నుంచి వచ్చే క్లయింట్స్ ద్వారా. కానీ 2026 4వ క్వార్టర్లో కానీ మిడిల్ ఈస్ట్ యొక్క టెన్షన్స్ వల్ల చాలా రకాల బుకింగ్స్ అనేవి తగ్గిపోయినాయి. సో ఇటువంటి సీజనల్ డిమాండ్స్ ఉండడం వల్ల అండ్ జాగ్రఫీ పరంగా ఏదైనా సమస్యలను ఎదుర్కొంటే ఆక్యుపెన్సీ వెంటనే పడిపోతుంది. ఆక్యుపెన్సీ పడిపోయిన ఇమీడియట్ ఎఫెక్ట్ లాభాల మీద పడిపోతుంది. సో ఈ రిస్క్ అనేది ఎప్పుడు ఈ కంపెనీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5వ కంపెనీ జైడస్ వెల్నెస్. లాస్ట్ 5 years లోని కన్సాలిడేషన్ ఫేస్ లో ఉండే ఈ కంపెనీ యొక్క స్టాక్ ఇటీవలే బ్రేక్అవుట్స్ ఇచ్చింది. బ్రేక్అవుట్స్ ఇచ్చిన తర్వాత ఆర్ఎస్ అవుట్ పర్ఫార్మింగ్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ బ్రేక్అవుట్ అనేది వాలిడేట్ అవుతుందని, కాకపోతే 518 కన్నా తగ్గినప్పుడు ఇది ఇన్వాలిడేట్ అయిపోతుంది ఈ ట్రెండ్ అని మీరు భావించాలి. అయితే జైడస్ వెల్నెస్ వాళ్ళు ఏం చేస్తారు? జైడస్ వెల్నెస్ వాళ్ళు ఒక మంచి వెల్నెస్ కంపెనీ. సో ఇప్పుడు కానీ మీరు షుగర్ వేసుకోకుండా మీ యొక్క కాఫీలో తీయదనం రావాలంటే షుగర్ ఫ్రీకి తిరుగుతారు. అలాగే మీకు ఒక మాక్సిమం ప్రోటీన్ బార్స్ నుంచి రావాలి అని అంటే రైట్ బైట్ మ్యాక్స్ ఈ ప్రోటీన్ బార్స్ ని వాడతారు. సో దీనితో పాటుగానే మనకి ఎనర్జీ రావాలి సమ్మర్ సీజన్ లో అంటే గ్లూకాన్ డి కలుపుకుంటారు. సో మనకి తెలియకుండానే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ని మనం ఆల్రెడీ వాడేస్తున్నాం. సో వీళ్ళు మన దేశానికి సంబంధించిన ఒక సైంటిఫికల్ గా మంచిగా మనం అందరం వెళ్ళి తీసుకోగలిగిన సైంటిఫిక్ ఆల్టర్నేటివ్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. వివిధ రకాల బ్రాండ్స్ తో అంటే వివిధ రకాల బ్రాండ్స్ వివిధ రకాల కేటగిరీస్ తో ఆల్రెడీ వీళ్ళకుండే 8 ఫేమస్ బ్రాండ్స్ లోని 6 టాప్ బ్రాండ్స్ అయిన వాళ్ళు మార్కెట్ లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు. 6 టాప్ బ్రాండ్స్ ఏంటంటే షుగర్ ఫ్రీ, న్యూట్రలైట్, గ్లూకాన్ డి, నైసిల్, ఎవర్యూత్, సో రైట్ బైట్. సో వీళ్ళు మొత్తంగా హెల్త్ అండ్ వెల్నెస్ లోని ఫోకస్ చేసే వాళ్ళ కింద. అండ్ అక్కడ కూడా చాలా మంచి ఆల్టర్నేటివ్స్ అంటే మనం ఇంటెలిజెన్స్ ఫ్రీగా అంటే మనము ఎటువంటి తప్పులు చేయకుండా మనము ఆ గిల్ట్ లేకుండా కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ ని వాడుతూ ఉండొచ్చు. అయితే ఫినాన్షియల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత 5 సంవత్సరాల్లోని సేల్స్ 3 times పెరిగినప్పటికీ వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఈ సంవత్సరంలోని వాళ్ళకుండే రికార్డ్ స్థాయి కన్నా చాలా లోకి రికార్డ్ అనేవి చూపించినాయి. సో దీని వెనకాతల గల కారణం ఏంటి? మార్జిన్స్ అనేవి 15% నుంచి 13% తగ్గిపోయింది. సో అలా తగ్గిపోయినాయి లాస్ట్ 5 years లో. ఎందుకు? రా మెటీరియల్ యొక్క ప్రైజెస్ పెరిగిపోయినాయి.
సేల్స్ గ్రోత్ వీక్ అయిపోయింది అండ్ అలాగే అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషనల్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ఖర్చులు పెరిగిపోయి మనకి సేల్స్ పరంగా ఏ ఎదుగుదల లేకపోవడం వల్ల మార్జిన్స్ అనేవి తగ్గుతాయి కదా. సో అదే ఈ పర్టికులర్ కంపెనీ ఫేస్ చేయాల్సి వచ్చింది. 2026 Q4లోని సేల్స్ గత క్వార్టర్తో గత సంవత్సరంతో కానీ పోలిస్తే 62% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. కాకపోతే కంఫర్ట్ క్విక్లీ అక్వైర్ చేసుకోవడం వల్ల ఈ కంపెనీ అక్విజిషన్ వల్ల వీళ్ళ యొక్క డొమెస్టిక్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గింది. గ్రోత్ అవుట్లుక్ పరంగా ఎలాగ ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ముందుకెళ్లాలనుకుంటున్నారు? మేనేజ్మెంట్ యొక్క టార్గెట్ రాబోయే 2 సంవత్సరాల్లోనే ఎబిటా మార్జిన్స్ ఇప్పుడు 13-14% ఉండేది కాస్త 17-18% మధ్యలోకి పెంచాలి అని అనుకుంటున్నారు. అండ్ రిస్క్స్ ఇక్కడ ఏంటి ఎక్కువైంది అని అంటే కంఫర్ట్ క్లిక్ ని వీళ్ళు అక్వైర్ చేసుకోవడం వల్ల దాదాపుగా వీళ్ళ మార్జిన్స్ తగ్గడంతో పాటుగానే ఇదివరకు లేని డెట్ అనేది ఒకేసారిగా హఠాత్తుగా ఈ సంవత్సరం చూస్తే 3,000 కోట్ల దాకా పెరిగిపోయింది. సో దీని మీద అప్పులు ఇంట్రెస్ట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది కదా. 12 కోట్ల నుంచి 98 కోట్ల దాకా అక్కడ కూడా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది. సో డిప్రిసియేషన్ 28 నుంచి 147 కోట్ల దాకా పెరిగిపోయింది అక్విజిషన్ వల్ల. సో ఇవన్నిటి వల్ల బాటమ్ లైన్ చాలా వరకు ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. 2026లోని సేల్స్ 46% పెరిగినప్పటికీ నెట్ ప్రాఫిట్ 30% తగ్గిపోవడం మనం చూసాము. సో ఈ పర్టికులర్ కంఫర్ట్ క్లిక్ యొక్క అక్విజిషన్ ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇప్పుడే చేశారు కాబట్టి రాబోయే కొన్ని క్వార్టర్స్లోని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అక్విజిషన్ ఇంటిగ్రేషన్ అయిందా లేదా అని మనం తెలుసుకోవాలి. అండ్ అది చాలా కీలకమైన పాత్రని పోషిస్తుంది. సో దీంతో పాటు సీజనాలిటీ, గ్లూకాన్-డి నైసిల్ పౌడర్స్ని ఎప్పుడు వాడతాము? ఎక్కువగా మనకి సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అన్సీజనల్గా మనకి వర్షాలు ఇవి పడడం వల్ల దీని యొక్క కన్సంప్షన్ కూడా తగ్గిపోయింది. సో సీజనల్ డిమాండ్ కూడా వీళ్ళకుండే అత్యంత పెద్దైన రిస్క్. సో అదండి ఏవైతే 5 కంపెనీలు ఇటీవల బ్రేక్అవుట్స్కి గురైనాయో, కానీ బ్రేక్అవుట్స్కి గురైన తర్వాత రిలేటివ్ స్ట్రెంత్ అనే ఫ్యాక్టర్ పరంగా కూడా అవుట్ పర్ఫార్మింగ్ సిగ్నల్స్ వచ్చిన కంపెనీస్ని మాత్రమే ఎంచుకుని మీ ముందుకు తీసుకొచ్చాం. అయితే మీ పోర్ట్ఫోలియోలో ఈ 5 కంపెనీస్లో ఏదైనా ఒక స్టాక్స్లో ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఇది ఒక రికమెండేషన్ వీడియో అయితే కాదండి, ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే దీన్ని మీరు వ్యూ చేసి ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యాపీ అండ్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.